భాగవతము దశమ స్కందం ఉత్తర భాగం రుక్మిణీ విజయం. ఒకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసుర సంధ్యవేళ దాటిన కాలం. ఆ ఇల్లు కర్పూరము, అగరు మొదలైన సువాసనలతో ఉంది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్ళి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తీసుకుని కృష్ణ పరమాత్మకి విసురుతుంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో, రుక్మిణి, నిన్ను చూస్తే నువ్వు చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తుంది. నేను ఐశ్వర్యహీనుడను, దరిద్రుడను, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత మంచి సంబంధం విడిచిపెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుణ్ణి అయినా నన్ను నువ్వు చేపట్టావేమో అనిపిస్తుంది. నువ్వు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలు వింటున్నప్పుడు రుక్మిణీదేవి ముఖ కవలికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి కింద పడిపోయింది. అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళి 2 చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆవిడ ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళ నుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసన వచ్చే పలుకులు ఆమె చెవుల్లోకి ఊదాడు. ఆమె నేల మీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టేసి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వు రేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు, ఆమె ప్రసన్నమయ్యేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోబెట్టుకుని, అదేమిటి రుక్మిణి, నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నువ్వు ఇంత నొచ్చుకొని అలా పడిపోయావేమిటి అన్నాడు. కృష్ణుడు ఇలా మాట్లాడవచ్చునా అని మనకి అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. అటువంటి చిన్న దోషంను స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీదేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. అష్టమహిషులలో నేను పట్టమహిషిని కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండా నా మందిరంకు విచ్చేస్తూ ఉంటారు అని ఆమె మనసులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. కానీ యథార్థమునకు కృష్ణ పరమాత్మ 16,008 మంది గోపికల ఇంట్లలోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజు ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. కానీ ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మన మీదకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయ్యి ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మీ అంశ, కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమె నుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుపాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన. కృష్ణుని మాటలు విన్న తర్వాత అమ్మవారు చాలా అద్భుతమైన విషయంను చెప్పింది. కృష్ణ, మీరు చెప్పినవన్నీ పరమ యథార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని కలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరి వలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ, అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్భం కలిగిన ఐశ్వర్యవంతులెవ్వరూ నీకు చుట్టాలు కారు.
తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసేవారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుడి కోసమే జీవితం గడిపే పరమ భాగవతములు ఎవరు ఉంటారో అటువంటి వారికి చెందినవాడవు నువ్వు. ఎప్పుడు కూడా పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడికను ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక ఈశ్వరుడిని చెయ్యి చాపి అడగడమే తప్ప వేరొకరి దగ్గర చెయ్యి చాపనని చెప్పేవాడివి. సౌందర్యవంతులైన కాంతులతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యంతో పని లేదు. నీకు కావాల్సినది అంతఃసౌందర్యం. కృష్ణ, నువ్వు అనిన మాటలలో చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టి నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంతకాలం నీ పాదములను సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ చేరేదానను కాను. ఈశ్వర, నువ్వు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని ఇవ్వు అని అడిగింది. కృష్ణుడు రుక్మిణి, నువ్వు పరమ ప్రతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవ్వరి దగ్గరైనా నిలబడి క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటిసారి రుక్మిణీదేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడుగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంత వశుడవుతాడని తెలియచేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమైన ఘట్టం ఈ ఘట్టం. రుక్మిణీదేవి కృష్ణుణ్ణి వశం చేసుకొని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణి విజయం. దీనిని మన విజయంగా మనము మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయం. బలరాముడు రుక్మిణిని చంపుట. రుక్మికి రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుని మీద అంత ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడు గారు కావాలి కానీ అల్లుడి గారి నాన్నగారు అమ్మగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడవ్వాలి. ఆ పిల్లవాడికి అక్కా చెల్లెళ్ళు ఉండకూడదు. అల్లుడి గారు తన భార్య అక్కా చెల్లెలను ఎంతగానో ఆదరించాలి. కానీ ఆ పిల్లవాడు తన అక్కా చెల్లెలను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత ఏహ్యంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టము ఇందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనము ప్రయోజనం పొందగలుగుతాం. లేకపోతే అది మన జీవితమును ఉద్ధరించదు. రుక్మికి రుక్మిణి అంటే తోడబుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మావతిని మేనల్లుడైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకిచ్చి వివాహం చేశాడు. మనవరాలైన రుక్మాలోచనను కృష్ణుడి మనవడైన అనిరుద్ధునికిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ బయలుదేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగరాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్వం కలిగినవాడు. కడుపులో చాలా బాధపడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్ళి, ఏమయ్యా, నీకేమైనా బుద్ధి ఉన్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు? నీ కూతుర్ని కృష్ణుడు కొడుక్కు ఇచ్చి వివాహం చేస్తావా? ఆ రోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తి పట్టి నీ జడను పాయలు పాయలుగా ఒరిగి వదిలిపెట్టాడు. అప్పుడు రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నువ్వు భోజకటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీదేవికి కృష్ణుని యందు పుట్టిన
నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనసు మంచిదే. నువ్వు చాలా తొందరగా నీ అవమానములు మర్చిపోతావు అన్నాడు. ఇతని మాటలు విన్న రుక్మి బలరామకృష్ణులను ఎలా అవమానించగలను అని కళింగరాజుని అడిగాడు. అప్పుడు కళింగ భూపతి, ఏమీ లేదయ్యా, బలరాముడికి దూత్యం ఆడడం అంత బాగా రాదు. దూత్యమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా. కాబట్టి బలరాముణ్ణి దూత్యమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపీతుడైపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నవ్వుతూ ఉంటే కృష్ణుడి మనసు ఖేదపడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానించి అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని దూత్యమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా నవ్వేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి 1,00,000 రూకల్ని ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. నేను గెలిచాను అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించేటట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. అప్పుడు బలరాముడు, సరే, వేరొకసారి 1,00,000 ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు. రుక్మి, ఆ శరీరవాణి ఈ ఆటలో బలరాముడే గెలిచాడు అని పలికింది. ఎంత అశరీరవాణి చెప్పినా రుక్మిణి నవ్వుతూ, నువ్వు గొల్లలలో పుట్టినవాడివి. ఆవుల వెంట దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునేవాడివి. నువ్వు రాజులతో దూత్యం ఆడడమేమిటి? నీవేమీ మాట్లాడుతున్నావు అన్నాడు. బలరాముడు ఇంక వీడిని సహించడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిణిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి కింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం కింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్క దెబ్బ కొట్టాడు. మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు కక్కుని రుక్మి చచ్చిపోయాడు. అప్పుడు కృష్ణుడు లేచి, రుక్మిణి, బయలుదేరుదామా అన్నాడు. అయ్యో, తప్పకుండా బయలుదేరుదాము అన్నది. ఆవిడికి కృష్ణుడు ఎంత చెప్తే అంతే. తన పుట్టింటి వారైనా మమకారములు ఆవిడకు లేవు. నా భర్త ధర్మమూర్తి, ఆయనకు తెలుసు ఏమి చేయాలో. ఆయన ఏమి చేస్తే అదే యథార్థం అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీదేవి రథమెక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.